విమెన్ రిజర్వేషన్స్ ఈక్వాలిటీకి వ్యతిరేకమా లేదా రాజ్యాంగబద్ధమా? ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలా? కంపల్సరీనా? పబ్లిక్ ప్లేసెస్ లో డిస్క్రిమినేషన్ చేయకూడదు. మరి ఒక ప్రైవేట్ ఇండివిజువల్ నడిపించే హోటల్స్ రెస్టారెంట్ సంగతి ఏంటి? అక్కడ ఓకేనా? ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి కూడా మనం ఈ క్లాస్ లో ఆన్సర్స్ తెలుసుకుందాం. అలాగే క్లాస్ ఎండింగ్ లో నేను అడిగే క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఈ క్లాస్ లో మనం ఆర్టికల్ 15 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా మనం రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలుసుకుంటున్నాము. రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 14 ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ క్లాస్ లో ఆర్టికల్ 15 గురించి చూద్దాం. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్షత నిషేధం గురించి చెప్తుంది. డిస్క్రిమినేషన్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి ఆర్టికల్ 15 చెప్తుంది అనమాట. అయితే ఈ ఆర్టికల్ 15 లో క్లాస్ 1 టు క్లాస్ 6 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క క్లాస్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి వివరిస్తుంది మనకి. ముందుగా ఆర్టికల్ 15 క్లాస్ 1 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్న ఎవ్రీ సిటిజన్ ని, ఎవరిని కూడా కాస్ట్, రేస్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్ ఈ రీజన్స్ తో డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు, అందరినీ ఈక్వల్ గా చూడాలి అని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? స్టేట్ కి. కాస్ట్, రేస్, జెండర్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ రీజన్స్ తోటి స్టేట్ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు, అందరినీ ఈక్వల్ గానే చూడాలి అని చెప్తుంది. స్టేట్ అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అని కాదు. కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్ లో స్టేట్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏవి కూడా కాస్ట్, రేస్, జెండర్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ రీజన్స్ తోటి ఏ సిటిజన్ ని కూడా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. అందరూ ఈక్వల్ అని చెప్తుంది. నెక్స్ట్ క్లాస్ 2 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 15 లో క్లాస్ 2 ఏం చెప్తుందంటే అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో, అంటే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, పార్క్స్, రోడ్స్, హోటల్స్, రెస్టారెంట్స్, టెంపుల్స్ ఇలాంటి అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఏ సిటిజన్ ని కూడా ఈ బేసిస్ లో, ఈ రీజన్స్ తోటి కాస్ట్, రేస్, రిలీజన్, జెండర్, బర్త్ ప్లేస్ ఈ కారణాలతోటి, ఈ రీజన్స్ తోటి ఎంట్రీని ఆపడానికి లేదు, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అని చెప్తుంది. పబ్లిక్ ప్లేసెస్. మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, పబ్లిక్ ప్లేసెస్ అన్నాం కదా, మరి హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా, ప్రైవేట్ ఇండివిజువల్స్ పెట్టుకుంటాము, మరి వాళ్ళకి ఓకేనా అంటే క్లాస్ 2 ఏం చెప్తుందంటే స్టేట్ తో పాటు ప్రైవేట్ ఇండివిజువల్స్ కి కూడా చెప్తుంది. ఈ క్లాస్ స్టేట్ కి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కి, అంటే పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి ఇద్దరికి కూడా మెన్షన్ చేస్తుంది. ఏమని? ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఈ బేసిస్ లో ఎంట్రీని ఆపడానికి లేదు, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అని చెప్తుంది.
ఫస్ట్దేమో స్టేట్కే, కానీ క్లాస్ 2 ఏమో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు క్లాస్ 3 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే విమెన్ కి చిల్డ్రన్ కి స్పెషల్ ప్రొవిజన్స్ చేసుకోవచ్చు స్టేట్ అని చెప్తుంది. విమెన్ కి చిల్డ్రన్ కి విమెన్ అండ్ చిల్డ్రన్ ఇద్దరికి కూడా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చేసుకోవచ్చు అని చెప్తుంది. మరి మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, ఇప్పుడే కదా చెప్పాము ఈ బేసిస్ లో ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరినీ ఈక్వల్ గా చూడాలి అని చెప్పుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఒక్క విమెన్ కి చిల్డ్రన్ కి మాత్రమే స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తే అది ఈక్వాలిటీకి అగేన్స్ట్ కాదా అంటే కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈక్వాలిటీ అంటే ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, ఈక్వల్ గా చూడాలి అని కాదు. ఎవరైతే హిస్టారికల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో, ఎవరైతే చాలా వెనకబడి ఉన్నారో, మహిళలు అంతే కదా, విమెన్ చాలా ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ లేదు, సరైన రైట్స్ లేవు, చాలా వెనుకబడి ఉన్నారు. మరి వాళ్ళందరినీ, వెనకున్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈక్వల్ చేయాలి, అది ఈక్వాలిటీ అవుతుంది. అంతేగాని ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంచేసి అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేద్దామంటే కుదరదు కదా. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈక్వల్ అవ్వాలి కదా. సో వెనకున్న వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ ని పోగొట్టి వాళ్ళని ముందుకు వచ్చే ప్రయత్నంగా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 15 క్లాస్ 3 పెట్టింది. విమెన్ కి చిల్డ్రన్ కి స్పెషల్ ప్రొవిజన్స్, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు. ఏం చేసింది మనం చూసుకున్నట్టయితే విమెన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 50% రిజర్వేషన్స్ టు విమెన్ ఇస్తుంది కదా. సో అది ఒక స్పెషల్ ప్రొవిజన్, పొలిటికల్ గా విమెన్ ని డెవలప్ చేయడానికి, పొలిటికల్ ఈక్వాలిటీ తీసుకురావడానికి. అలాగే విమెన్ ఎంప్లాయీకి మ్యాటర్నిటీ లీవ్ ఇస్తుంది కదా, వెల్ఫేర్ కోసం, ప్రొటెక్షన్ కోసం. అలాగే చిల్డ్రన్ కోసం ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఇక్కడ మనం విమెన్ అన్నాం కాబట్టి చిల్డ్రన్ అనగానే గర్ల్ చైల్డ్ అని అనుకోకూడదు. చిల్డ్రన్ అంటే ఇద్దరు, బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు వస్తారనమాట. అంటే 16 to 14 ఇయర్స్ ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్స్ కి కంపల్సరీగా వెళ్ళాలి. అలాగే మిడ్ డే మీల్స్, అంగన్వాడీస్, వాళ్ళ వెల్ఫేర్ కోసం. అలాగే పిల్లల ప్రొటెక్షన్ కోసం పోక్సో యాక్ట్, అది కూడా బాయ్ అండ్ గర్ల్ ఇద్దరి కోసం చేయబడింది. విమెన్ కి చిల్డ్రన్ కి స్పెషల్ ప్రొవిజన్స్ చేసుకోవచ్చు. అంటే స్టేట్ వీళ్ళ వెల్ఫేర్ కోసం స్పెషల్ చట్టం చేసింది, సపరేట్ గా చేస్తుంది. మళ్ళీ చేస్తే అది అప్లికేబుల్ అవుతుంది, చేసుకోవచ్చు అని 15 క్లాస్ 3 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందో చూద్దాం. క్లాస్ 4 ఏం చెప్తుందంటే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ లో, గవర్నమెంట్ వీటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీకి రిజర్వేషన్స్ కల్పించుకోవచ్చు. సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళందరికీ కూడా కాలేజెస్, యూనివర్సిటీస్ లో రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించుకోవచ్చు, రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. అందుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీకి స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, రెసిడెన్షియల్ హాస్టల్స్, గురుకులాస్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కూడా కట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది కదా, అన్ని కేటగిరీస్ కి ఒకటే కట్ ఆఫ్ ఉండదు కదా. ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కట్ ఆఫ్ లో చేంజెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీకి స్పెషల్ ప్రొవిజన్ అంటే రిజర్వేషన్ కల్పిస్తున్నారు కదా, అది కూడా ఈ ఆర్టికల్ కిందకే వస్తుంది. ఎందుకంటే
ఎడ్యుకేషనల్లీ చాలా వెనకబడి ఉన్నారు, సోషల్లీ అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయూతను అందించి వాళ్ళని కూడా ఈక్వల్ చేయడానికి ఇదొక ప్రయత్నం. అలా ఆర్టికల్ 15(4) ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ కోసం, డెవలప్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రొవిజన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే అప్లికేబుల్ అనమాట. కానీ మరి కాలానికి తగ్గట్టు రాను రాను మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది కదా, ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎక్కువ వచ్చాయి కదా, మరి అక్కడ ఎలా? ఇది ప్రైవేట్ వాటికి అప్లికేబుల్ కాదు. అందుకనే ఆర్టికల్ 15 క్లాస్ 5ని 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇన్సెర్ట్ చేశారు 2005లో. ఏమని? ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ అప్లికేబుల్ కావాలి అని. అర్థమైంది కదా? ఆర్టికల్ 15(4) ఏమో ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చే రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. తర్వాత ప్రైవేట్వి చాలా వచ్చాయి కాబట్టి ప్రైవేట్ లో కూడా రిజర్వేషన్ కల్పించడానికి 15 క్లాస్ 5ని తీసుకొచ్చారు 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2005లో. ఇప్పుడు క్లాస్ 4 ప్రకారం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, క్లాస్ 5 ప్రకారం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 6 చూద్దాం. క్లాస్ 6 ఏం చెప్తుందంటే ఈడబ్ల్యూఎస్ కి రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ కవర్ అయిపోయారు. వీళ్ళు కాకుండా అదర్ క్యాస్ట్ లో పూర్ పీపుల్ కోసం 10% రిజర్వేషన్ కల్పించడానికి దీన్ని కూడా 103rd అమెండ్మెంట్ లో 2019లో ఇన్సెర్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ లో. దీని ప్రకారం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి కూడా 10% రిజర్వేషన్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీస్ కేమో 15(4)లో గవర్నమెంట్ కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి, 15(5)లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి క్లాస్ 6 ద్వారా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ దేనికి సంబంధించినవి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే, ఎంప్లాయ్మెంట్ గురించి కాదు. ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ మనం ఆర్టికల్ 16లో చూద్దాం. ఇది మాత్రము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే. ఇక్కడ ఇంకో విషయం చూడాలి మనం. ఇక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాము, వీటిలో మైనారిటీకి ఎగ్జంప్షన్ ఉంది. అంటే మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ రిజర్వేషన్ అప్లికేబుల్ అనేది కాదు. ఎందుకంటే మైనారిటీస్ ప్రొటెక్షన్ లో భాగంగా ఆర్టికల్ 30లో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది. సో మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కేటగిరీ కిందకి రావన్నమాట. ఇవన్నీ కూడా నాన్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అప్లికేబుల్. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా? ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ని ప్రొహిబిట్ చేస్తుంది. ఆర్టికల్ 15(1) ఏమో స్టేట్ కి చెప్తుంది ఏమని, క్యాస్ట్, రేస్, జెండర్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ లో ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్తుంది, స్టేట్ కి చెప్తుంది. క్లాస్ 2 ఏమో స్టేట్ కి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కి కూడా చెప్తుంది పబ్లిక్ ప్లేసెస్ లో డిస్క్రిమినేట్ చేయొద్దు అనేసి. ఇవి ఈ 1, 2 అనేది కంపల్సరీ. 3, 4, 5, 6 అనేవి విమెన్, చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం చేసేవి, ఎస్సీ ఎస్టీ బీసీ గవర్నమెంట్ లో చేసేవి, 93rd అమెండ్మెంట్ ద్వారా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్లికేబుల్ అయ్యేది, ఈడబ్ల్యూఎస్ కి అప్లికేబుల్ అయ్యేది. ఈ 4 కూడా దీనికోసం
స్టేట్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్పెషల్ యాక్ట్ చేసుకోవాలి. చేస్తే ఇవి అప్లికేబుల్ అవుతాయి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వీళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇవి చేసుకోవచ్చు. స్టేట్ మే ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ అంటే చేసుకోవచ్చు అంటుంది కానీ చేయాల్సిందే అని చెప్పట్లేదు. కానీ ఈ 1, 2 ఈ డిస్క్రిమినేషన్ చేయొద్దు, పబ్లిక్ ప్లేసెస్ లో ఈక్వాలిటీ చూపెట్టాలి, డిస్క్రిమినేషన్ చేయొద్దు అనేది మాత్రం కంపల్సరీ. దాంట్లో ఆప్షన్ లేదు. ఆ రెండు కూడా కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్తుంది. వీటిని మాత్రము వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మన తెలంగాణ ఏపీలో చేశారు, మనం ఫాలో అవుతున్నాం. అంటే మొత్తం మీద ఆర్టికల్ 15 ఒక పక్కన డిస్క్రిమినేషన్ చేయొద్దు, తేడాలు చూపెట్టద్దు అని చెప్తూనే ఇంకో పక్కన ఆల్రెడీ వెనక ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, కొన్ని కేటగిరీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని ప్రొటెక్షన్ చేస్తుంది. ఓ పక్క తేడా చూపెట్టద్దు అంటుంది, ఇంకో పక్క అందరినీ సమానం చేయాలి అని చెప్తుంది. రెండు రకాలుగా కూడా ఆర్టికల్ 15 వివరిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ గురించి అనుకున్నాం కదా. మరి ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్స్ గురించి ఆర్టికల్ 16 ఏం చెప్తుందో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. అయితే ఈ క్లాస్ ఎండింగ్ లో ఒక క్వశ్చన్ అడుగుతా అన్నా కదా, బేటీ బచావో బేటీ పడావో అనే స్కీము ఈ ఆర్టికల్ 15 లో దేనికి సంబంధించింది, ఏ ఆర్టికల్ కి రిలేటెడ్ మీరు కామెంట్ చేయండి.